పక్కన ఓకే ఓకే జై తెలుగుదేశం, జై బడేటి, జై బడేటి. నాయకత్వం చూడన్న మాకోటి జెండాలు బాగా ఓకే ఓకే ఒకసారి సైడ్ కొనండి అందరూ. మొత్తం స్థానిక అనుకున్నాను స్థానిక ఓకేనా నాయకత్వం పానేయాలి అన్నా, పానేయాలి, కొంచెం ఎదరికి పానేయాలి.
నమస్కారం. ఒక్క 5 నిమిషాలు మీరు సీరియల్ చూసినట్టుగా వినాలి. అంటే మా పాదయాత్రకు వచ్చినా కూడా జరగల. అలాగే మీకు ఇల్లు అయిపోద్దని చెప్పి 35,000 రూపాయలు కలెక్ట్ చేయడం కూడా జరిగింది. చాలా మంది జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి దనదన దన డప్పు కొట్టి చెట్లన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అడగన తెలుగుదేశం అడ్డో తెలుగుదేశం పార్టీ మనదిలో కదలి రంగి పసుపు రంగు కదిలినాడు. రావాల్సి కూర్చున్నాం. ఎవరు మీడియా మిత్రులు సహకరించాలి. చేతులు పడతారా మనం నెగ్గాలి. కూడా సహకరించాలి. రాష్ట్రానికి మళ్ళీ భవిష్యత్తు కానీ రాష్ట్రానికి స్వతంత్రం కానీ రావాలంటే తెలుగుదేశం జనసేన కూటమి కావాలి. మాకు ఉపయోగపడలేదు తెలియదు. పిల్లల భవిష్యత్తు మధ్య బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికోసం పోరాటం చేసేది పోరాటంలో మీ అందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరూ కూడా ఓకే. వైకాపా నాయకులైతే ఇచ్చాల్సిన అవసరం వచ్చింది. మన రాముడు లాంటి చంద్రన్న కావాలా, రాక్షసులు లాంటి జగన్ రెడ్డి. అధికారులకు వచ్చేది మేమే. మీరు ఎక్కడ పోతాం? వెళ్ళాలి. జెండా చేతవ
చల్ నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని విప్పి దూకినది ఎల్లో సింహము దర్శుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్నాగే గగనన్న ముందరు జై ఉరని సమ్మని పెట్టినది తెలుగుదేశము జై జై నిన్నాగే గగనన్న ముందరు జై కార్యకర్త ప్రాణం ఉండగా ఇది బిక్కు బిక్కుమంటూ వచ్చే రాష్ట్రమో నా బుద్ధు లేలుతున్నారు వీళ్ళ రాజ్యమో శిల పలక మీద పేరు మార్చితే కడుపు నింపే క్యాంటీన్ను కూల్చితే నిరుపేద కడుపు కన్నమన్నదే సందర్భంగా మరి ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి బడేటి చంటి గారు రాధాకృష్ణ గారు 8వ డివిజన్ రావడం జరిగింది. మరి నేను క్లస్టర్ ఇన్ఛార్జ్ గా డివిజన్ ఇన్ఛార్జ్ గా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత నా డివిజన్ రావడం చాలా ఆనందకరమైన విషయం. రెండోది ఇప్పుడే మహిళలందరినీ కూడా కలవడం జరిగింది. మహిళల్లో అపూర్వమైన స్పందన ఉంది. అలాగే కార్మికులు కలిశారు. అన్ని వ్యవస్థలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్ని వ్యవస్థలు దుర్మార్గంగా ఉన్నాయండి. మళ్ళీ మీరు తెలుగుదేశం రావాలి. ఇక్కడున్న 8వ డివిజన్ లో కూడా మీరు అప్పుడు తెలుగుదేశం వేసిన రోడ్లే మీరు ఇచ్చిన ఫింక్షన్ తెప్పితే మాకేం భవిష్యత్తు ఏం కనపడలేదని మరి ఇన్ఛార్జి మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చంటి గారిని వాళ్ళు అందరూ అడగడం జరిగింది. అలాగే ఇంత అపూర్వ స్పందన మరి ఇంత 1 డివిజన్ లో ఇంత అపూర్వ స్పందన జరిగితే మన నియోజకవర్గంలో ఎంత స్పందన ఉంటుందో మీరు అందరూ ఆలోచించుకున్న నగర ప్రజలందరూ కూడా మరి ఈ సందర్భంగా నేను ఏంటంటే మరొకసారి మరి ఉమ్మడి జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి 8వ డివిజన్ ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో నగరాభివృద్ధికి ఆయన ఆధ్వర్యంలో నిరంతర శ్రమజీవైన మా అన్నగారు మా నాయకుడు ప్రీతమ నాయకుడు చంటి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఉమ్మడిగా కష్టపడి ఈ అభివృద్ధిలో దోహదపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. రోజు సంకల్ప యాత్రలో భాగంగా మరి 8వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ప్రజా సమస్యల మీద ఏదైతే విప్లవాత్మకమైన మార్పు రావాలని మేమందరం కోరుకున్నామో అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యి కలిపి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ఏదైతే ప్రజల ముందుకు రాబోతున్నారో ప్రజలందరూ కూడా దానికి సహకరించాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కానీ ఇదివరకు వ్యవస్థ ఏ విధంగా ఉంది గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రజలందరూ కోరుకున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవాలని ప్రజా ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకు వాళ్ళు కలిశారు. తప్పనిసరిగా ఆ కూటమిని గెలిపించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. భవిష్యత్తులో ఆ కూటమిని గెలిపించడానికి వాళ్ళందరూ కూడా సర్వశక్తులు ఒడ్డిస్తారు. ఎందుకంటే ప్రజా విప్లవం ఏది కూడా కనిపించదో. ఎలక్షన్ ఏదైతే వచ్చిందో ఈ రోజున అందరూ కూడా ఉప్పెనలాగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి అష్ట కష్టాలు పడుతున్న ప్రజల్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా చూసిందో, ఏ విధంగా భయపెట్టిందో, ఏ విధంగా సర్వనాశిందో అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, మన మనుగడికే ప్రమాదం అనేది ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన 160 సీట్లు గెలుచుకోవడం ఖాయం. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఉప్పిల్ల భారీ మెజార్టీతో ఏలూరు